2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎప్పుడూ ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. తెనాలిలో పాండురంగపేట 28వ వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందును ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కూడా వడ్డించిన పరిస్థితి ఉంది. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రహమతుల్లా అట్లాగే వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రంజాన్ మాసం అంటే ఎంతో విశేషమైంది, ఎంతో పవిత్రమైంది. రంజాన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి. కులమతాలకు అతీతంగా ఇక్కడ ఈ పట్టణ వ్యాప్తం మొత్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు రావి కృష్ణమోహన్, అట్లాగే కోగంటి రోహిత్, మహమ్మద్ కుద్దూస్, అట్లాగే ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున పలకరిస్తూ వారికి రంజాన్ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయటం, మనం ఈ నెల అంతా కూడా పవిత్ర మాసంగా రంజాన్ పండుగ సందర్భంలో మత సామరస్యం, లౌకికతత్వం, సోదర సౌభ్రాతృత్వం మననం చేసుకోవటమే కాకుండా ఇట్లాంటి విందుల ద్వారా అన్యోన్యత, అనురాగం పెంచుకోవటం, అందరం కూడా ఒకటేననే భావంతో జీవనం చేసే ఈ ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఒక కులం అనో, ఒక మతం అనో, ఒక వర్గం అనేది కాకుండా అందరం కూడా ఇవ్వటం అనేది ఒక ఆచారం, తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ, పెట్టడం అనేది ఒక ఆచారం, మరి దాన్ని ఆరగించడం అనేది ఒక విధానం. ఆ రకంగా అల్లా మనందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, సుఖంగా జీవించేలాగా అందరం ఏ రకంగా అయితే ఈ ఇఫ్తార్ విందులు జరుపుకుంటూ ఉన్నాం, అదే కలయిక, అదే అనుబంధం, అదే అనురాగంతో జీవించేలాగా చేయాలని చెప్పి అల్లాని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న రహమతుల్లా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియ